ఏ జస్ట్ 29,000 అంతే. లేదు నాకు ఆకలి అయితే లేదంటే ఇప్పుడు మాత్రం చూడండి, ఆనియన్ రింగ్స్ దొబ్బేసింది, చికెన్ పాప్కార్న్ దొబ్బేసింది, బాట్ వెనక ఒక బాట్ ఇలా పడింది చూడండి గైస్. ఒకప్పుడు ఆడుతుంటే మీ బాట్ పెద్ద బాటిమే నా గర్ల్ ఫ్రెండ్ కంట ఇప్పుడు పనికి వచ్చేది. Yo, what's up guys? Welcome back to the channel again. Hope everyone are doing great. Welcome back to another vlog. I'm almost ready. మొత్తం రెడీ అయిపోయాం. యాక్చువల్గా అయితే షరత్ సిటీ మాల్కి వెళ్తున్నాము. ఈరోజు వీకెండ్ కదా, ఫ్రెండ్ కాల్ చేసింది, గర్ల్ అనమాట. షాపింగ్కి వెళ్దాం అది ఇది అన్నారు. ప్రజెంట్ టైం వచ్చేసి 5:57 అండ్ నేనైతే బైక్ మీద ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతా అండ్ తను 15 minutesలో అక్కడ ఉంటా అనింది. సో లెట్స్ గో అండ్ నాట్ షూర్ వాట్ షూస్ షుడ్ ఐ వేర్. అప్పటి నుంచి ఆలోచిస్తున్నా, షుడ్ ఐ వేర్ ద జార్డన్స్, న్యూ బ్యాలెన్స్ ఆర్ నైకీ బ్లేజర్, స్పోర్ట్ విజన్ లోస్. యాక్చువల్గా అయితే ఇంకా పాండాస్ కూడా ఉన్నాయి, అవి వేసుకోవాలన్నా ఏవి వేసుకోవాలో అర్థం కాకుంది. గైస్ మనమైతే వచ్చేసాము. లిటరలీ ఎంత రష్ ఉందంటే అబ్బాబ్బా. B4కి వచ్చేసినాము. B3 మొత్తం ఖాళీ ఉన్నా కూడా కిందికి దొబ్బుతూనే ఉన్నారనమాట. అండ్ లుక్ ఎట్ హియర్, హిమాలయన్ విత్ ద టాప్ బాక్స్. అండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలనో, ఎక్కడ ఎంట్రీ, అసలు ఎంట్రీ ఇందాక కనపడింది ఫుల్ ప్యాక్, లోపల పోనీకి కూడా. ఇంకా పైకి ఎంత పైన ఎట్లా ఉంటుందో చూద్దాం. నా ఫ్రెండ్ వచ్చిందంట, వెళ్ళిపోదాం డైరెక్ట్. ఎంత రష్ ఉందంటే అసలు ఫోన్ తీయాలంటే భయం అవుతుంది. ఈరోజు సాటర్డే కదా, ఫుల్ క్రౌడ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికన్నా తినేసి వద్దాం అనుకుంటే అక్కడ తినిపిస్తా వచ్చేసి అది ఇది. ఐ గాట్ మై కోక్ అండ్ బర్గర్ ఆర్డర్ చేసుకున్నాను. సో తినేసి షాపింగ్కి వెళ్దాము అండ్ షాపింగ్ చేద్దాము. ఆల్రెడీ మనం షాపింగ్ మాల్లోనే ఉన్నాము. వచ్చేటప్పుడు ఏమైనా తిందాము అని చెప్తే లేదు నాకు ఆకలి అయితే లేదంటే ఇప్పుడు మాత్రం చూడండి, ఆనియన్ రింగ్స్ దొబ్బేసింది, చికెన్ పాప్కార్న్ దొబ్బేసింది, ఇంకేమైనా దొబ్బేయను. బర్గర్ ఇది పెద్దది, కావాల్సిన పెద్దది తీసుకుని వచ్చా, తినలేదు ఇది. మీ వాళ్ళది ఇది కొరియన్ స్టైల్ బార్బిక్యూ చింగ్ చాంగ్ పాయింట్ యూ చింగ్. ఇంకోసారి చింగ్ చాంగ్ పాయింట్ యూ చింగ్. గైస్ ఇది చూడండి గైస్, దీన్ని ఎవరన్నా బర్గర్ అంటారా? అసలు మొత్తం ప్యాచ్ వాళ్ళు చేసి పెట్టినాడు, ఏదేదో వేసాడు దీని మీదకి. ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు ఇది ఏదో రెడ్ కలర్ చట్నీ ఏమంటే మామిడికాయ చట్నీ. మనము మొత్తం తిన్న తర్వాత లాస్ట్ ఒక ఫ్లేవర్ వస్తుంది చూడు, ఆ ఫ్లేవర్ కలుగుతుంది చట్నీ అయితే. కొరియన్ చట్నీ, కొరియన్ బార్బిక్యూ అని చెప్పి మ్యాంగో చట్నీ మొత్తం ఇట్లా జ్యూస్ లో కూడా వేసి కలిపించేసాడు ఫ్రెండ్. ఆల్ రైట్ గైస్, షాపింగ్ అని చెప్పి ఎక్కడికి దొరికొచ్చారు చూడండి మేడం గారు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దొరికొచ్చానులే ఈ షాప్ లోకి అయితే. యాక్చువల్ అయితే హాట్ వీల్స్ కొందాం అనుకుంటున్నా, మేడం స్పాన్సర్ చేస్తే అనుకున్నా. అడు తిరిగి నా మీదకి వస్తాడు అనుకున్నా. ఓకే, దిస్ ఈస్ ద సెషన్ వి నీడ్. కావాసాకి H2 అలా H2 ఏదో ఉంటుంది. హే ఎంత అవుతున్నారా నన్నిది వెనికిలికి పోపా. అన్ప్రొఫెషనల్ గా ఉంటది వీళ్ళు. ఇది ఎంత, ఇది తీసుకుందామా? ఎంత ఉంది ఫస్ట్? ఇది బిల్డ్ చేసి నా రూమ్ లో పెట్టుకోవాలా, వాళ్ళే ఉంటది. అండ్ ద ప్రైస్ ఈస్ అరౌండ్ గైస్, నేను నా రైడింగ్ జాకెట్ కూడా వచ్చు గైస్. దీని కొనే బదులు 10,000 అంట. M1000 అలా చూద్దాం ఎంత ఉందో. ఇసుక ప్రైస్ తో జస్ట్ 29,000 అంతే. మనం మీద నుంచి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చిన్న బొమ్మలు కొనుక్కున్నాం. కమాన్ మన ప్రైస్ బడ్జెట్ లో ఈ స్కేల్ మోడల్స్ కొనవచ్చు. అండ్ ద ప్రైస్ ఈస్ వద్దు. ఇది ఏ గన్లో అక్కడ ఉంది గైస్ మనకైతే. దిస్ లుక్స్ లైక్ యూజీ విత్ ఎక్స్టెండెడ్. పబ్జీ ఆడుతున్న వాళ్ళకి తెలుస్తుంది ఇవన్నీ, ర్యాంక్ పుష్లు చేసే వాళ్ళకి. అట్లా బాట్ వెనక ఒక బాట్ ఇలా పడింది చూడండి గైస్. ఒకప్పుడు ఆడుతుంటే మీ బాట్ పెద్ద బాటిమే, ఎక్కడెక్కడో కామేసుకెళ్ళి దింపుతుండే చిన్నగా ఆడదాం అని.
హాట్ వీల్స్ కోసం చూస్తున్నా కానీ హాట్ వీల్స్ అసలు కనపడతలేవు నాకైతే. A few minutes later. వెల్ గైస్, నేనైతే అసలు నా స్పెక్స్ మర్చిపోయాను. ఇట్లా ఫోన్ చేసి మాట్లాడాలంటే ఎట్లా అనిపిస్తుంది. అదే స్పెక్స్ నేను ఎంతగానో లేపి మాట్లాడుతుంటే. యాక్చువల్గా ఎనికిలా ఇందాక ఏది ఇంటినా బ్రాండ్ ఇంటి ఉంది, ఏదో షాప్ ఉంది, దాంట్లోకి పోదాం పా అంట. అది చూస్తే చిన్నపిల్లలది. మేడం చూడండి, అసలు నేను ఫోన్ తీసి బ్లాగ్ చేయాలంటేనే పిచ్చి లేస్తుంది. ఇక్కడ చేయొచ్చు కదా, ఎవరు లేరంట. ఫోన్ ఎత్తాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్, పైకి చూసుకుంటూ చేయాలంటే. మేడంకి మైక్ పెట్టా, మాట్లాడుకుంది. మళ్ళీ కిడ్ సెక్షన్కి తొలకొచ్చింది అది అసలు వెళ్ళిపోతుంది. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అయితే ఈరోజు కరెక్ట్ షాపింగ్కి అన్ని కాల్ చేసింది, అందుకే తీసుకున్నా. అంటే అసలు బయటికి రానికి అసలు డ్రెస్సే లేవు నా దగ్గరికి. జస్ట్ మనం ఇంతకాలం అయితే 50 minutes 1 hourలో వస్తుంది. దానికి అప్పుడు ఇది ఆర్డర్ పెట్టేసుకొని వెంటనే 2 t-shirts ఏమో ఆర్డర్ పెట్టుకున్నా. యాక్చువల్గా ఇక్కడికి వచ్చి స్కామ్ లేపిద్దాం అనుకున్నా, రేపు ఏదో ఒకటి టీ-షర్టో షర్టో కొనుక్కోవాలని. Meanwhile. బ్యాక్ ఫ్రమ్ ఓండ్కి వెళ్ళామన్నమాట. బిల్లు నాతోనే కట్టించేసింది మేడం అయితే. Flashback. యాక్చువల్గా ఇక్కడికి వచ్చి స్కామ్ లేపిద్దాం అనుకున్నా, రేపు ఏదో ఒకటి టీ-షర్టో షర్టో కొనుక్కోవాలని. బిల్లు నాతోనే కట్టించేసింది మేడం అయితే. 1500 బొక్క. నేను నేర్చుకో ఫ్యూచర్కి పనికి వస్తుందంట. నా గర్ల్ ఫ్రెండ్ కంట ఇప్పుడు పనికి వచ్చేది. నేనే స్కామ్ లేపుదాం అనుకుంటే నాతోనే స్కామ్ చేపించింది ఈమెయితే. అయ్యయ్యో. వెల్ గైస్, జస్ట్ కేమ్ టు జూడియో. లుక్ ఎట్ దిస్ క్రౌడ్ బ్రో. ఇంత క్రౌడ్ ఉంది చూడండి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరా మీరంతా అన్నట్టే ఉంది క్రౌడ్ అయితే. షాపింగ్ చేసేది ఒక ఎత్తు అయితే, ఆడ ఎన్నికల బిల్డింగ్ వేయించేది ఇంకో ఎత్తు. ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం బెటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. వెరీ గుడ్. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 1 hour 40 minutes అయింది. 1 hour 40 minutes. పాపం 1 hour నుంచి చెప్తానే ఉంది నా వల్ల కాదు, నేను షాపింగ్ చేయను. నేను తిప్పుతానే ఉన్నా, ఇంకోసారి షాపింగ్ అంటే విరక్తి పుట్టేలా చేస్తా అని చెప్పా. పాపం తిప్పి చేస్తున్నా. పాప అలసిపోయింది. అండ్ ఇప్పుడైతే వెళ్ళిపోవాలి. ఆల్మోస్ట్ 9కి 9 minutes ఉంది. సో ఆల్మోస్ట్ ఏమైనా షాపింగ్ అయిపోయింది. నేను తీసుకుందామంటే ఏం కలెక్షన్ కూడా లేదు. యాక్చువల్గా మన కలెక్షన్ జూడియో కదా, జూడియోకి వెళ్ళాము. అక్కడైతే క్రౌడ్ చూసారు ఎంత ఉందో. సో తీసుకోలేదు. ఇప్పుడు మన ఆటో ఎక్కిచ్చేసేసి మనం ఇంటికి వెళ్ళిపోతాం. బాయ్.